హాయ్ అండి. ఈరోజు ఇంకో కథ చెప్తాను. దేవుడికి ఉత్తరం అనే దాని గురించి. ఒక గ్రామంలో సోము అనే అమాయకమైన కుర్రాడు ఉండేవాడంట. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. భోజనానికి, మిగతా అవసరాలకు ఇరుగు పొరుగు వాళ్ళు సహాయం చేసేవారు. పాఠశాల చదువు కూడా వాళ్ళ దయాదాక్షిణ వల్లే సాధ్యమైంది. ఒక్కసారి సోము దగ్గర పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. నమ్ముకున్న వారికి దేవుడే సహాయం చేస్తాడని ఎవరో అనగా ఒకసారి విన్నాడు. దేవుడికి ఉత్తరం రాసి తనకు కాస్త డబ్బు సహాయం చేయమని అడగాలని నిర్ణయించుకున్నాడు. దేవుడికి ఉత్తరం ఎలా రాస్తే బాగుంటుందని చాలాసేపు ఆలోచించి చివరకు ఎలా రాశాడంటే, దేవుడా, నాకెవరూ లేరు, నేను నిన్నే నమ్ముకున్నాను. దయచేసి నా మీద జాలి చూపి పుస్తకాన్ని కొనేందుకు 100 రూపాయలు పంపించు. చిరునామా రాయాల్సిన చోటులో దేవుడు, స్వర్గం అని రాసి పోస్ట్ బాక్స్లో ఆ ఉత్తరం వేశాడంట. పోస్ట్ మ్యాన్ అన్ని ఉత్తరాలతో పాటు సోము ఉత్తరాన్ని కూడా పోస్ట్ ఆఫీస్కి తీసుకువెళ్ళాడు. అక్కడికి పోస్ట్ క్లర్క్ ఆ ఉత్తరం పైన ఉన్న అడ్రస్ను చూసి ఆశ్చర్యపోయి దాన్ని పోస్ట్ మాస్టర్కు అందించాడు. ఆయన ఆ ఉత్తరం తెరిచి చదివాడు. ఆ ఉత్తరంలోని సున్నితమైన హంసం పోస్ట్ మాస్టర్ హృదయాన్ని తాకింది. అతను సోముకి 75 రూపాయలు మనీ ఆర్డర్ పంపించాడు. 4 రోజుల తర్వాత సోము నుండి దేవుడికి మరొక ఉత్తరం వచ్చింది. అందులో, దేవుడా, నువ్వు చాలా గొప్పవాడివి. నా మొర ఇంత త్వరగా ఆలకిస్తావని నేను అనుకోలేదు. అయితే నాకు కేవలం 75 రూపాయలు మాత్రమే లభించాయి. నువ్వు 100 రూపాయలు పంపించి ఉంటావు, కానీ పోస్ట్ మ్యాన్ అందులో నుంచి 25 రూపాయలు కాజేసి ఉంటాడు. పర్వాలేదు, అది నీ తప్పు కాదు. మరింకేదైనా అవసరం ఏర్పడితే నీకు మళ్ళీ ఉత్తరం రాస్తాను అని ఉంది. అది చదివిన పోస్ట్ మాస్టరు సోము అమాయకత్వాన్ని జాలిపడ్డాడు. ఆయన